అందరికీ నమస్తే అండి. మైథిలి వంటింటికి స్వాగతం. ఇవాళ జస్ట్ నా డైలీ రొటీన్ మీతో షేర్ చేస్తున్నానండి. ప్రొద్దున్నే నేను అలవాటు ప్రకారం బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కావాల్సిన కూరగాయలు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. అన్నీ శుభ్రం చేసి కోసి పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే వాటి తాలూకు చెత్త తొక్కులు అవన్నీ ఉంటాయి కదా, అది నాకు అప్పటికప్పుడు కోస్తూ ఉంటే పద్దాక తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయడం నాకు ఇష్టం ఉండదు. మొత్తం ఒకేసారి క్లీన్ చేసి అన్నీ కట్ చేసి ఆ చెత్త అంతా తీసి పారేస్తాను. అప్పుడు ఏంటంటే అవి హ్యాండీగా రెడీగా ఉంటాయి కదండి, వంట చాలా ఈజీగా అయిపోతుంది నాకు. అదన్నమాట దీని వెనక రహస్యం. అయితే బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా చేస్తున్నాను. దీనిలోకి ఇంకా పచ్చి బఠానీ, టొమాటో అది వేసాను. శనగపప్పు, మినపప్పు తాలింపు వేసి చాలా బాగుందండి. ఇది సేమియా కిచిడి టైప్ అనమాట. చాలా టేస్టీగా ఉంది. 2 టమాటోలు కూడా వేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు పప్పు ఉడుకుతుందని నేను యాక్చువల్లీ పప్పు కుక్కర్ ముందే పెట్టానులేండి. ఉప్పు పసుపు వేసేసి పప్పు ఒక 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టి అప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను అనమాట. ఇవాళ పప్పుచారు చేద్దామనండి. కొన్ని ములక్కాడలు, బీన్స్, క్యారెట్ అవి వేసి చేస్తున్నాను. అయిపోయింది. ఇంకా దానికి పప్పు తాలింపు వేసేస్తున్నా. యాక్చువల్లీ ఇవాళ సాయంకాలం మాకు కొద్దిగా బయటికి వెళ్ళే పని ఉందండి. అంటే సాయంత్రము వచ్చే వరకు ఏ టైం అవుతుందో తెలీదు. అందుకని ఒక ఎక్స్ట్రా కర్రీ చేసి పెట్టేద్దాము. వచ్చిన తర్వాత టెన్షన్ ఉండదు కదా. మనం ఏదైనా బయట పని మీద వెళ్ళిన పని మనం అనుకున్న దానికంటే అరగంట లేట్ అవ్వచ్చు, లేదా ముందుగా అవ్వచ్చు. కానీ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకలాంటి అలసటగా ఉంటుంది కదండి. అప్పుడు వంట అట్లీస్ట్ రెడీగా ఉంటే కొద్దిగా మనకు రిలీఫ్. మేము మామూలుగా అయితే నేను ఎక్కువగా ఇంట్లోనే వంట చేసుకోవడానికి ఇష్టపడతాను. అలాగని బయట ఫుడ్ తినమని కాదండి. మామూలుగా బయట నుంచి ఆర్డర్స్ చేసుకోవడం, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో ఒకటి ఆర్డర్స్ పెడుతూనే ఉంటారు, తింటూ ఉంటాం. కానీ ఎక్కువ మొత్తం ఇంట్లోనే వంట చేసుకుంటాం మేము. సో ఒక ఎక్స్ట్రా కర్రీ ఫ్రిడ్జ్లో చికెన్ ఉందన్నమాట, దాన్ని ఫ్రై చేసి పెట్టేద్దాం. పప్పుచారు ఎలానో ఉంది కదా. ఇంకా ఆలు, గోబీ, బఠానీ కర్రీ కూడా చేస్తున్నానండి, మామూలుగా దగ్గరికి కర్రీలాగా. సో పప్పుచారుతో పాటు ఒక 2 కూరలు ఉంటే సాయంకాలంకి కూడా నాకు వంటకు టెన్షన్ ఉండదు. వచ్చిన తర్వాత రోటీనో లేదో అవసరమైతే రైసో పెట్టుకోవచ్చు అనమాట. ఈ చికెన్ కూడా పెప్పర్ చికెన్ చేస్తున్నానండి. మామూలుగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లితో పాటు కొద్దిగా మిరియాల పొడి, కారం కలిపి వేసానమాట. ఇప్పుడు దీన్ని ఏంటంటే నీళ్ళేం వేయకుండా ఓన్లీ కడాయిలో ఆ చికెన్లో వచ్చిన నీటితోనే ఫ్రై చేస్తానన్నమాట. దీనికి ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది. లో ఫ్లేమ్లో ఉడికిస్తే చికెన్ ఊరికనే ఉడికిపోతుందండి. ఆ తర్వాత మనం ఫ్రై లాగా చేసేసుకోవచ్చు. అందుకని ఈ కర్రీ కడాయిలో వేసాను అనమాట. ఇంకా పక్కన ఆలు, గోబీ, బఠానీ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. పచ్చిమిర్చి వేసాను 2-3. తర్వాత దానికి తగినట్టు కొద్ది కారం కూడా వేసేసాను. పప్పుచారు ఉంది కాబట్టి కొంచెం దగ్గరికి గ్రేవీలా వండేస్తున్నానండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇందులోకి బీన్స్ కూడా వేసుకోవచ్చు, కుర్మాలాగా కూడా చేసుకోవచ్చు. నేను మామూలు గ్రేవీలా పెట్టాను. చూడండి, చికెన్లో మనం నీళ్ళు వేయకుండానే ఎన్ని నీళ్ళు వస్తాయో అసలు. అయిపోయిందండి, చికెన్ కూడా వస్తుంది. చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. పెప్పర్ చికెన్లా చేశాను అనమాట. దీనికి కారము, మిరియాల పొడి సమానంగా వేశాను. డ్రై కర్రీ అన్నంలోకి తినచ్చు, రోటీలో కూడా తినచ్చులేండి. ఎలాగో గోబీ గ్రేవీ ఉందిగా. ఇదండి ఇవాళటి మా వంటలు. పప్పుచారు, చికెన్ ఫ్రై, ఆలు, గోబీ, బఠానీ కర్రీ. ఇది మా లంచ్ మెనూ అండి. ఇంకా లంచ్ చేసి రెడీ అయ్యి అది బయటికి వెళ్ళే పని ఉందన్నమాట, బయలుదేరుతున్నాము. ఓకే అండి, నా లంచ్ మెనూ మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ లంచ్లో మీరు ఏం తిన్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
నా వీడియోస్ షేర్ చేసి లైక్ చేయండి. బాయ్ అండి.